శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన ఆశీర్వాదాలతో మనము 34వ అధ్యాయంలో ఉన్నామండి. ఈ 34వ అధ్యాయం కూడా ఊది మహిమే. ఊది గురించి ఊది పెట్టుకున్నంత మాత్రాన ఎంత ఉపయోగము దాని గురించి మనం తెలుసుకుందామండి. డాక్టర్ మేనల్లుడు గురు, డాక్టర్ పిళ్ళే గారు, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హర్తా పెద్ద మనిషి, బొంబాయి మహిళ, ఇంతమంది గురించి ఈ అధ్యాయంలో ఊది గురించే వస్తుందండి. ఇది కూడా మరి ఈ అధ్యాయంలోకి వెళదామా. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రం నా నెట్టి ఫలితం కలిగానో చూద్దాము. నాసిక్ జిల్లాలోని మలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రుడు. ఆయన డాక్టర్ గారి మేనల్లుడండి అతను. అయితే ఇప్పుడు వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ మేనల్లుడు ఈ డాక్టర్ గారికి, ఈయన డాక్టరే కానీ వాళ్ళ మేనల్లుడు ఒక రాచపుండుతో బాధపడుతున్నాడంటండి. రాచపుండుతో బాధపడుతూ డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేసే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ చేసిరి, కానీ ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. పాపం చాలా బాధపడుతున్నాడండి. ఎంతోమంది, ఆయన డాక్టరే, ఆయన మేనమామ డాక్టరే, కానీ మేనల్లుడికి నయం చేయలేపాడు. కానీ ఇతర డాక్టర్లు కూడా పిలిచి దాన్ని చూపించాడండి, ఆపరేషన్ చేశాడు. అయినా రాచపుండు, ఇదివరకు రాచపుండు అనేవారండి. రాచపుండు అని చాలా భయంకరంగా ఉండేదంటండి పూర్వకాలము. రాచపుండు అంటే అది వచ్చిందంటే ఇంకా ఇదే, ఇప్పుడు క్యాన్సర్ వస్తే ఎలాగ అయిపోతుందో అలాగా అది రాచపుండు అనేది పైకి. ఇప్పుడు షుగర్ అని కనుక్కున్నామండి మనకి. ఆ షుగరు ఎక్కువైపోయి ఎక్కడైనా పుండు పడితే గుచ్చుకుని అది పెద్ద తగ్గేది కాదండి. దాన్ని రాచపుండు అంటే అది ఎలా ప్రొనౌన్స్ అవుతూనే ఉండేదంట. దాన్ని రాచపుండు అనేవారు. దాంట్లోంచి పురుగులు అవి కూడా పడుతూ ఉండేయంటండి. అంత బాధపడేవారండి ఇది వరకు పూర్వకాలం. ఇప్పుడు దాన్ని కనుక్కున్నారు, అది ఎందుకు వస్తాయి, ఆ పుండ్లు ఎందుకు వస్తాయి ఏంటి అని. దాని నివారణ కొంతవరకు కొంత ఉంది, కానీ అది ప్రమాదకరమైంది ఏదైనా. ఆ డాక్టర్ గారు అయినా కూడా నయం చేయలేకపోయారు. అయితే కానీ ఏమాత్రం మేలు జరగలేదు. కుర్రవాడు మిగులు బాధపడుచున్నాడు. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు దైవ సహాయము కోరమని, షిరిడి సాయిబాబాను చూడమని. చూసారా, ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తే ఇంకా దైవమే రక్షించాలి అని చెప్పి అంటారండి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించింది. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవాణిని బాబా ముందు నుంచి తమ బిడ్డను కాపాడమని అధిక వినయంగా గౌరవంతో వేడుకునిరి. దయార్థ హృదయుడు బాబా వారిని ఓదార్చి ఇట్లా, నేను ఎవరైతే ఈ మసీదు చేరేద్దరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధితోనూ బాధపడరు. కనుక హాయిగా నుండుము. కురుపుపై ఊదిని పూయుడు. ఒక వారం రోజుల్లో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యముగాను ఆనందముగాను పొందేదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుప మీద తమ చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరించెను. రోగి సంతృష్టి చెందెను. ఊది రాయిగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయాను. తల్లిదండ్రులు కురవానితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడి విడిచి బాబా ఊది ప్రసాదం వలన, వారి దయాదృష్టి వలన రాచకురుపు మానిపోయినందుకు వారి మిగులు సంతసించిరే. చూసారా ఎంత అద్భుతమో. అదండి, ఊది వల్ల నమ్మకం ఉంచితే. బాబాగారు ఏమన్నారు, భగవంతుడి మీద నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచి మీరు చేయండి. ఆయన ప్రేమగా చక్కగా ఆయన హస్తాన్ని దాని మీద మోపి చక్కగా ఆ పుండుకి ఊది రాస్తూ నయం చేసేసారు, మాయమైపోయింది. ఎంతటి రోగమైనా కూడా నిజంగా బాబా గారిని నమ్మి ఆ ఊది స్వీకరిస్తే తప్పకుండా నయమవుతుందండి. 100% షూర్. ఎవరైనా అపనమ్మకాలు ఉన్నా కూడా దాన్ని నివృత్తి చేసుకోవచ్చు.
లంకాపదంగా చదువుతారు. నమ్మకం ఉండాలండి ఇందులో. ఎందుకంటే బాబాని బాగా విశ్వసించి ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం ఉండి మీకు ఊది అందుబాటులో లేకపోయినా బాబా స్మరణతో మట్టి కానీ అగరబత్తి బూడిద కానీ ఏదైనా తీసుకోండి. మీకు ఏదైనా రోగం వస్తే నమ్మకంతో స్వీకరించండి. అది నువ్వు ఇలా వేసుకోగానే నీకు అలాగ గుణమిస్తూ ఉంటుంది. ఇది నిజం. అపనమ్మకస్తులు ఎవరైనా ఉంటే కనుక ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోండి. నిజమండి, బాబా అంటే తమాషా అనుకుంటున్నారు. ఆయన ఊది అద్భుతాలు సృష్టిస్తుందండి. మరి ఈ సంగతిని విని కుర్రవాణి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారండి. తగ్గిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతారు బాబాగారి కృతజ్ఞతలు చెప్పుకొని. ఈ సంగతి విని కుర్రవాణి మామగారే డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరాను. ఆయన మేనమామ మరి డాక్టర్ కదా, మేనల్లుడికి ఇలా వచ్చింది. ఆయన పాపం ఆయన వల్ల కాలేదు, కానీ దైవమే రక్షించింది. బాబాగారి వల్ల ఇది రైట్ అయింది కాబట్టి ఆయన కూడా అనుకున్నాడు. ఆశ్చర్యపోయి లేదు బాబాని నేను కూడా చూడాలి అనుకుని, కానీ మాలేగాంలోను మన్మాడ్లోను ఎవరో బాబా వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. ఆయన బయలుదేరుతామనుకుంటారు. ఆయనకి ఉంటారు కదండి, వ్యతిరేకులు ఉంటారండి. అంటే ఒక మంచి పనికి ఎవరైనా ఒక సంకల్పం చేసుకుంటారు, కానీ వాళ్ళకి శ్రద్ధ సబూరు ఉండాలి, వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మేసి దాన్నే ఫాలో అవ్వకూడదండి. అది ఎప్పటికీ మేలు చేయదు. మేలు చేయాలంటే మనల్ని మనం నమ్ముకోవాలండి. నమ్ముకున్నప్పుడే అతను వాళ్ళ మాటలు విన్నాడండి. ఎవరో వ్యతిరేకులు ఉంటారు కదండి, ఆ వ్యతిరేకులు ఏదో చెప్పారు. సరే ఆయన మనసు మార్చుకున్నాడు. కావున అతడు షిరిడీకి పోవటం మానుకుని తిన్నగా బొంబాయి చేరాడు. షిరిడీకి వెళ్దాం అనుకున్నవాడు ఎవరి మాటలో విని ఆయన ఇంకా అక్కడికి వెళ్ళకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు, బొంబాయి వెళ్ళిపోయాడు. అంటే బొంబాయి చేరాడు. తనకు మిగిలి ఉన్న సెలవులు అలిగాబాగులో గడపవలని అనుకున్నాను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని, ఇంకనూ నన్ను నమ్మవా? ఆయన బొంబాయి వెళ్ళిపోయాడంటండి. ఆయనకి మరి 3 రోజులు సెలవు పెట్టుకున్నాడు. అయినా సరే బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఉండాల్సి వచ్చింది. ఒక నైట్ టైము ఆయనకి ఒక కంఠధ్వని, నన్ను ఇంకా నమ్మవా? చూడండి, నన్ను నమ్మవా అని వినిపిస్తూ ఉండేదంటండి. వినిపించాను. వెంటనే డాక్టర్ తమ మనసును మార్చుకొని షిరిడీకి పోవని చేయించుకుని ఆయన బొంబాయి వచ్చేసాడండి. ఎవరి మాటలో విని షిరిడి వెళ్ళకుండా. కానీ వచ్చేసిన తర్వాత ఆయనకి ఎవరో పిలిచినట్టు, నన్ను నమ్మవా అన్నట్టు అయింది. అహో అయితే బాబాగారే అనుకుని ఆయన వెంటనే షిరిడి బయలుదేరిపోయాడంటండి. బయలుదేరి వెంటనే డాక్టర్ తమ మనసును మార్చుకుని షిరిడీకి పోవని నిశ్చయించుకున్నాను. అతడు బొంబాయిలోని ఒక రోగి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకునేను. కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకునేను. జరిగినది చిత్రమే. సరిగా మనోనిత్యము చేసినప్పటి నుంచి జ్వరం తగ్గుటకు ప్రారంభించిన తర్వాత సామాన్య ఉష్ణతకు దిగిన డాక్టర్ తన మనోనిత్యం ప్రకారము షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము నచ్చెను. చూడండి ఎంత గొప్ప బాబాగారు. అదే అంటారు కదా, 1000 కోసల దూరంలో ఉన్న పిచ్చుకాలకి దారం కట్టినట్టుగా ప్రతి వ్యక్తిని ఆయన లాక్కుంటారు. ఆయన్ని నమ్మితే ఆయన అలాగే చేస్తారండి. ఆయన చూడండి, ఆయన పిలిపింది కానీ ఒక రోగాన్ని చూడాలి. ఆ రోగికి నయమైపోతే, జ్వరం తగ్గిపోతే కనుక నేను షిరిడి వెళ్తాను అని బాబాని ఒక విధంగా పరీక్షించాడండి. కానీ ఆయన అనుకున్నాడో లేదో అలాగా ఆ రోగి జ్వరము తగ్గి ముఖం పట్టడము, ఆయన షిరిడీకి ప్రయాణమయ్యి వెళ్తాడండి. అప్పుడు బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం అనొచ్చి బాబా అతనికి గొప్ప అనుభవము కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యాను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితోనూ
ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనంనకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా ఎంతో భక్తి కుదిరేను. చూసారా ఎంత అద్భుత లీలో. అదండి, మనము ఆ ఊదిలో కూడా అంత మహిమ ఉందండి. ఊదే కదా అని ఎవరైనా తక్కువ చేసుకుంటే మాత్రం చాలా చాలా నష్టపోతారు. కాబట్టి ఆ ఊదిలోనే బాబా గారు ఉన్నారు, అందులోనే నమ్మకం ఉంచండి. ప్రతి సాయి బిడ్డ ఇది గమనించి ఊది ప్రసాదాన్ని రోజు నుదుటిని పెట్టుకుని నోట్లో కూడా వేసుకోండి, వాటర్లో కలుపుకొని తాగండి. మీకు అంటే మనస్సు కూడా వృద్ధి చెందుతుంది. మన మనసులో ఇక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక అది పాజిటివ్ అయిపోతుందండి. గమనించి చూడండి. కావాలంటే ఒక 11 రోజులు ఏదైనా మీకు అనారోగ్యంగా ఉన్నా, ఏదన్నా అశాంతిగా ఉన్నా కూడా 11 రోజులు, ఆ 11 రోజులకి కూడా కొంచెం గుణం ఇచ్చి లేదు ఇంకా తగ్గలేదు అనుకుంటే 21 రోజులు ఆ ఊది ప్రసాదాన్ని స్వీకరించండి. తప్పకుండా మీకు నైట్ పడుకోబోయే ముందు ఒక చిటికెడు వాటర్లో వేసుకుని మీ మనోభిష్టాన్ని తలుచుకుని బాబాగారిని స్మరిస్తూ ఆ వాటర్ని తాగండి. మీకు ఏ రోగం ఉన్నా కూడా నయమైపోతుంది. ఏ ఒక అశాంతిగా ఉన్నా కూడా తొలగిపోతుంది. మీ మనోనిశ్చయము బలపడుతుంది. ఇది నిజం. మరి ఊదిలో అంత మహిమ ఉందండి. రేపొద్దున్న మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సాయిరామండి.